Hello, hi friends, welcome back to our channel కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం గమనిస్తే యాజ్ యూజువల్గా మనము డైలీ చెప్పినట్లే అబ్జర్వేషన్ పర్పస్ అయితే మనం మిడిల్ లైన్ ఇవ్వడం జరగదు. ఓన్లీ ప్రీమియం గ్రూప్స్లో మాత్రమే అప్డేట్ చేయడం జరుగుతుంది. 51,778 ఇది వచ్చేసి మనకి మిడిల్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇది 15 మినిట్స్లో మన 50 మినిట్స్ రూల్ ప్రకారం ఇక్కడ థర్డ్ క్యాండిల్ పై రేంజ్లో ఉంది, అంటే ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ ఆల్సో ఫోర్త్ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది. సో మనం అప్పుడు ఎంట్రీ ఎక్కడ అవుతాం? నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అవుతాం, లేదంటే రీప్లేస్మెంట్లో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అయినా ఎంటర్ అవుతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంటర్ అయితే 51,703 దగ్గర మనం ఎంటర్ అయితే మన టార్గెట్ ఏదవుతుంది? 51,269 అవుతుంది. 269 మన టార్గెట్ అవుతుంది. మన స్టాప్ లాస్ ఏదవుతుంది అప్పుడు? 52,287 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మీరు, వన్స్ మనం ఇక్కడ ఎంటర్ అయిపోతే మన టార్గెట్ వచ్చిందా లేదా? ఈజీగా మన టార్గెట్ అనేది మనం అచీవ్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ 1 అవర్లో మనం మన టార్గెట్ని రీచ్ అయ్యాము. అంతేకాదు, ఇక్కడ మనకు సెకండ్ టార్గెట్ నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం ఒక 3 లాట్స్ ఆర్ 4-5 లాట్స్ ఎవరన్నా తీసుకొని ఉండింటే 50% ఆఫ్ లాట్స్ మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతాము. రిమైనింగ్ లాట్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాము సెకండ్ టార్గెట్ కోసం. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎగ్జిట్ అయిపోతాము మొత్తము. లేదు అంటే మళ్ళీ అది రివర్స్లో మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఫస్ట్ టార్గెట్ దగ్గరికి వస్తుందో ఆ టైంలో మనం మొత్తము కూడా 100కి 100% మొత్తం ఎగ్జిట్ అయిపోతాము అని నేను మీకు చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ సగం ఒక 50% ఎగ్జిట్ అయిపోయింటాము, లేదు 100% మనం ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయినా నో ఇష్యూ. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ ఎప్పటికీ కూడా. చూడండి, మొత్తము కూడా మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది ఒక 310, 81, 400 పాయింట్స్ మనకి ఈరోజు దీంట్లో రావడం జరిగింది. మొత్తం మనం ఇక్కడ లెవెల్ తీసుకుంటే 500 పాయింట్స్. సో ఈ లెవెల్లో మనకు ఫస్ట్ టార్గెట్లో ఈరోజు 500 పాయింట్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ చేసింది ఇక్కడ దాకా ఉంచుకున్నా కానీ మొత్తం కలిపితే టోటల్గా మనకు 900 పాయింట్స్ మూమెంట్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు రావడం జరిగింది. ఎస్టర్డే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు బ్రేక్అవుట్ జరిగింది. 1 అవర్ దాంట్లో మనకు 800 పాయింట్స్ మనకు రావడం జరిగింది. ఈరోజు 900 పాయింట్స్ మనకు రావడం జరిగింది. చూడండి, ఈరోజు మనకి 1 అవర్లో బ్రేక్అవుట్ అనేది జరగలేదు. ఒకసారి నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను మీకు, చూడండి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో మన రూల్ ప్రకారం మనము 1 అవర్ క్యాండిల్ థర్డ్ వన్ మనం చూస్తాము. థర్డ్ వన్ ఎక్కడన్నా మన లెవెల్ బ్రేక్అవుట్ అయిందా కిందకి కానీ పైకి కానీ, ఏ లెవెల్కి కూడా బ్రేక్అవుట్ జరగలేదు. అది ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లోనే ఉండిపోయింది. సో కాబట్టి ఇది 1 అవర్ ప్రకారం ఈరోజు మనకి ట్రేడ్ అనేది రాలేదు. ఓకే, చూడండి, ఈ రోజు కానీ ఇది మీరు 50 మినిట్స్ రూల్లో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కానీ ట్రేడ్ తీసుకొని ఉండింటే డెఫినెట్గా మనకి 100కి 200% అబోవ్ రిటర్న్ రావడం జరిగింది. 100కి 200% రిటర్న్ అవ్వడం జరిగింది. మనము 51,700 ఆర్ 800 పిఈ మనం తీసుకొని ఉండింటే 270 రూపీస్ దగ్గర మనం ఆప్షన్స్లో బై చేసి ఉంటే అది ఆల్మోస్ట్ 700 రూపీస్ అబోవ్ వెళ్ళింది. మొత్తం కూడా 4,000 మనము 1 లాట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 11,000 మనకి ఈరోజు రావడం జరిగింది ప్రాఫిట్ అనేది. సో మన లెవెల్స్ బేస్ చేసుకొని ఇంత నీట్గా ఇంత అక్యురేట్గా ఉంటాయి. చూడండి, ఈరోజు యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ప్రీవియస్ డేస్తో పోల్చుకుంటే ఈరోజు లెవెల్స్ కూడా చాలా పెద్ద లెవెల్స్. మనకి ఇంతకుముందు మనకి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్, 150 పాయింట్స్, 180 పాయింట్స్, 260 పాయింట్స్ ఆ రేంజ్ అనేది వచ్చేది. బట్ కానీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 500 పాయింట్స్, 500 అబోవ్ మనకి లెవెల్ రావడం జరిగింది. అంటే ఒక లెవెల్కి అంటే ఇప్పుడు మన టార్గెట్
500 పాయింట్స్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి ఎంత నీట్‌గా మన టార్గెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. అలాగే ఇప్పుడు నిఫ్టీ 50 కూడా చూద్దాం మనము. యాహ్! నిఫ్టీ 50లో ఈరోజు మీరు చూస్తే ఇదొచ్చేసి మనకి 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. చూడండి ఇది మనకి మిడిల్ లెవెల్ అవుతుంది ఇది. ఈ మిడిల్ లెవెల్ అనేది ప్రీమియం గ్రూప్‌లో అప్డేట్ చేయడం జరిగింది. 24,479. చూడండి ఎక్కడన్నా గాని మనకు 50 మినిట్స్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ తర్వాత ఎక్కడన్నా ఎటు సైడ్ అన్నా బ్రేక్‌ఔట్ జరిగిందా? ఎక్కడ కూడా మనకి బ్రేక్‌ఔట్ అనేది జరగలేదు. మొత్తము కూడా 24,479 అండ్ 24,271 మిడిల్ రేంజ్‌లోనే మార్కెట్ ఉండిపోయింది. యాస్ పర్ అవర్ లెవెల్స్ మనకి ఈరోజు నో ట్రేడ్ ఇన్ నిఫ్టీ 50. సో, ఒకసారి మనము 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి ఎటువంటి ట్రేడ్ అనేది రాలేదు. చూడండి ఎక్కడన్నా మనకు థర్డ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ జరిగిందా? ఎక్కడ కూడా బ్రేక్‌ఔట్ జరగలేదు. సో, నెక్స్ట్ గో టు ఫిన్ నిఫ్టీ. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాము ఈరోజు. నేను ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేయలేదు ఈరోజు యాక్చువల్‌గా. యాహ్! ఫిన్ నిఫ్టీ చూస్తే చూడండి ఇక్కడ థర్డ్ క్యాండిల్ మనకి ఇక్కడ మనకి ఈ లెవెల్ పైనుండిపోయింది. తర్వాత మనకి ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ జరిగింది. చూడండి ఫిన్ నిఫ్టీలో కూడా ఎక్సలెంట్. ఇన్ ఫిన్ నిఫ్టీ ఎక్సలెంట్‌గా మనకి మన లెవెల్స్ అనేవి ఈరోజు కూడా వర్కౌట్ అవ్వడం జరిగింది. కిందకి బ్రేక్‌ఔట్ అయిపోయింది. మనం వెంటనే ఈ క్యాండిల్ ఓపెనింగ్‌లో అయినా ఎంట్రీ తీసుకుంటాము. లేదా రీట్రేస్‌మెంట్‌లో ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాము. మనము 23,338 దగ్గర మనం బై చేస్తాము ఓపెనింగ్ ప్రైస్ దగ్గర. బై చేస్తే చూడండి మన టార్గెట్ ఇచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్. ఇక్కడ మనం 50% లాట్స్ మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోతాము. లేదు అంటే 100% ఎగ్జిట్ అయిపోతాము. రిమైనింగ్ లాట్స్ ఎవరన్నా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే సెకండ్ టార్గెట్ కోసం అది ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేసింది ఈ లెవెల్‌కి. అప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోతాము. సో, టోటల్‌గా మనకు అన్ని లాట్స్‌లో కూడా ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మనకి ఇదొక 117,352. 1 మినిట్. మనకి దీంట్లో మొత్తం ఈరోజు 233 పాయింట్స్ మనకి ఫస్ట్ టార్గెట్‌కి రావడం జరిగింది. అలాగే ఇక్కడి వరకు పెట్టుకుంటే మనకి 300 పాయింట్స్ వరకు మనకు రావడం జరిగింది. చూసారా? ఎంత ఎక్సలెంట్‌గా మన లెవెల్స్ అనేవి వర్కౌట్ అయ్యాయో. సో, ఒకసారి మనము 1 అవర్ క్యాండిల్‌లో కూడా ఫిన్ నిఫ్టీని చూద్దాము. 1 అవర్ క్యాండిల్ చూడండి ఇక్కడ. మనకు ఈ లెవెల్ వచ్చేసి 23,117. 23,117 బట్ కానీ మన థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి ఎక్కడ క్లోజ్ అయింది? 23,121.40. అంటే 117 కంటే పైనే క్లోజ్ అయిపోయింది. పైనే ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయిపోయింది ఆ లెవెల్‌లోనే. కిందకి బ్రేక్‌ఔట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ 4 పాయింట్స్ కానీ కిందకొచ్చి కింద క్లోజ్ అయిపోయుంటే ఈ 1 అవర్ క్యాండిల్‌లో మనము అప్పుడు వెంటనే కూడా ఇక్కడ సెల్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాము. సెల్ సైడ్ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఈ లెవెల్ మన టార్గెట్ అవుతుంది. ఆర్ ఇంకొక టైప్ కూడా చెప్పాను మీకు. ఎప్పుడైతే మనకి ఇది సెల్ సైడ్ కాబట్టి 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైతే మనకు రెడ్‌లో క్లోజ్ అవుతుందో అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనము ఎగ్జిట్ అయిపోతాము. అది ఎన్ని పాయింట్స్ అయినా ఇవ్వండి. 15 పాయింట్స్ ఇవ్వనివ్వండి, 30 ఇవ్వండి, 50, 100, 200, 500 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఇస్తే అన్ని పాయింట్స్ మనం క్యాచ్ చేయడం జరుగుతుంది. సో, ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీలో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఎటువంటి ట్రేడ్ రాలేదు. 15 మినిట్స్‌లో మనకు ట్రేడ్ వచ్చింది. సో, 15 మినిట్స్‌లో మనం ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి హిట్ అవ్వడం జరిగింది యాస్ పర్ అవర్ లెవెల్స్. చూడండి. అండ్ అలాగే మనకి నిఫ్టీ 50లో ఎటువంటి ట్రేడ్ అయితే మనకి ఈరోజు రాలేదు. సో, ఈరోజు నిఫ్టీ 50లో నో ట్రేడ్ యాస్ పర్ అవర్ లెవెల్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫస్ట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది 500 పాయింట్స్. అలాగే సెకండ్ టార్గెట్‌కి దగ్గరగా జస్ట్ ఒక 25 పాయింట్స్‌లో మిస్ అయిపోయింది మనకి సెకండ్ టార్గెట్ అనేది. సో, మొత్తం 900 పాయింట్స్ వరకు మనకు మూవ్‌మెంట్ అవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయుంటే వాళ్ళకి 500 పాయింట్స్ అనేవి ఈరోజు ప్రాఫిట్ రావడం జరిగింది స్పాట్ చార్ట్‌లో. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేది ఈ విధంగా
ఇంత అక్యురేట్‌గా, ఇంత పర్ఫార్మెన్స్ తోటి వర్కౌట్ అవుతాయి. ప్లస్ నేను మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చూపించాలి. యెస్టర్‌డే నేను మీకు 1 అవర్ క్యాండిల్‌ది మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో 50 మినిట్స్‌ది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఒకసారి మీరెవరన్నా నిన్నటి చార్ట్ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండింటే, ఎవరైనా గాని అబ్జర్వ్ చేసి ఉండింటే డెఫినిట్‌గా ఈ డౌట్ వచ్చుండాలి. మరి ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు. ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ ఎక్కడుందండి? 52,329 అండ్ 52,118 మిడిల్‌లోనే ఉండింది. దాని తర్వాత అది మనకి పైకి బ్రేక్‌ఔట్ అయింది చూడండి. 52,329 లెవెల్ పైన బ్రేక్‌ఔట్ అయింది. ఏ క్యాండిల్? 11 ఏఎం క్యాండిల్. చూడండి క్లోజింగ్ చూడండి 52,351. యాక్చువల్‌గా మనం ఏం చేస్తాం ఇక్కడ? బై సైడ్ ఉంటాము. బై సైడ్ ఉంటాము. ఇఫ్ ఇన్ కేస్ మనం బై సైడ్ ఉంటాం కాబట్టి మనం ట్రేడ్ తీసుకుంటాము. ట్రేడ్ అనేది మనము తీసుకుంటాము. సో, అప్పుడు మన టార్గెట్ వచ్చేసి 52,539 అవుతుంది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 52,118 అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇది ఇక్కడ ఈ 52,118 దగ్గరికి వస్తుందో మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. నిన్న 15 మినిట్స్ రూల్ ప్రకారం మన స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఇది ఎవరన్నా గమనించారా లేదా? 15 మినిట్స్ ప్రకారం నిన్న బ్యాంక్ నిఫ్టీలో మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. సో, హిట్ అయిన తర్వాత మన రూల్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు బై సైడ్ ఇది సిగ్నల్ ఇచ్చి మనం బై సైడ్ పోతూ ఉన్నామో, మన బై సైడ్ టార్గెట్ రాకుండా మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అంటే, వెంటనే అది సెల్ సైడ్ మళ్ళీ మనకి బ్రేక్‌ఔట్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ మళ్ళీ మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. అప్పుడు మీరు 2 లాట్స్ పెట్టుకుంటారా? ఇంకా 3 లాట్స్ పెట్టుకుంటారా? అది మీరు అబ్జర్వేషన్ చేసి చేసుకోవాల్సుంటుంది. అంటే నేనైతే 2 లాట్స్ అయితే పెట్టుకోవచ్చని చెప్తాను. ఎందుకంటే మనకు ఆడ ఆల్రెడీ ఒక 1 లాట్ తోటి మనకు లాస్ వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఇక్కడ మనం 2 లాట్స్ పెడతాము. లేదంటే 1 లాట్‌తో అయినా గాని మనము ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇది చూడండి ఎన్ని టార్గెట్స్ ఇచ్చింది నిన్న. ఈ టార్గెట్ ఇక్కడి దాకా, ఇక్కడి దాకా, ఇక్కడి దాకా. చూడండి ప్రాఫిటా కాదా? ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం ప్రాఫిట్‌లో ఉన్నామా లేదా? వన్స్ మనం బయింగ్ సైడ్ పోతున్నప్పుడు మనకి స్టాప్ లాస్ హిట్ అయిందంటే మళ్ళీ అది సెల్ సైడ్ వస్తే డెఫినిట్‌గా మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాము. లేదు మనం సెల్ సైడ్ పోతున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అంటే మళ్ళీ బయింగ్ సైడ్ మనకి సిగ్నల్ వచ్చినప్పుడు వెంటనే మనం బై చేసేస్తాము. అది. ఈ డౌట్ నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా యెస్టర్‌డే అబ్జర్వేషన్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అబ్జర్వేషన్ చేసి ఉండింటే అబ్జర్వేషన్ గ్రూప్‌లో వాళ్ళు డెఫినిట్‌గా నాకు మెసేజ్ చేసుండేవాళ్ళు. లేకపోతే నన్ను రీచ్ అయ్యుండేవాళ్ళు. ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. మెసేజ్ చేయలేదు. సో, కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవరు కూడా అబ్జర్వేషన్ అనేది చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇది చూస్తే ఇది ఈ రోజుటి మార్కెట్ మనకి సక్సెస్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేవి ఇలా వర్కౌట్ అయితాయి. ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.